ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి. అనంతమైన విశ్వానికి అధిపతి, లయకారుడు, బోలాశంకరుడు అయిన ఆ పరమేశ్వరుడి పండుగే మహాశివరాత్రి. అసలు ఈ రాత్రికి ఎందుకంత ప్రాముఖ్యత? కోట్లాది మంది భక్తులు ఎందుకు జాగరణ చేస్తారు? ఈ పవిత్ర పర్వదినం వెనుక ఉన్న అద్భుతమైన గాథలేమిటో ఈరోజు తెలుసుకుందాం. లింగోద్భవ కాలం బ్రహ్మ విష్ణువుల గర్వభంగం. పూర్వం బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమలో తాము ఎవరు గొప్ప అని వాదించుకుంటారు. ఆ గర్వాన్ని అణిచివేయడానికి శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం లింగం రూపంలో ఉద్భవిస్తాడు. విష్ణువు వరాహ రూపంలో అడుగు భాగాన్ని చూడటానికి, బ్రహ్మ హంస రూపంలో పైభాగాన్ని చూడటానికి వెళ్తారు. కానీ ఇద్దరికీ ఆది అంతం దొరకవు. అప్పుడు వారికి అర్థమవుతుంది శివుడు సర్వాంతర్యామి అని. ఈ ఘట్టం జరిగిన లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటలు శివరాత్రిలో అత్యంత ముఖ్యం. సముద్రమదనం హలాహల భక్షణం. దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కంటే ముందు భయంకరమైన హాలాహలం అంటే విషం పుడుతుంది. అది లోకాలను దహించేస్తుంటే అందరూ శివుడిని ప్రార్థిస్తారు. లోకరక్షణ కోసం ఆ విషాన్ని శివుడు తాగుతాడు. కానీ పార్వతీదేవి ఆ విషాన్ని కడుపులోకి వెళ్లకుండా శివుని కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విషం వల్ల ఆయన కంఠం నీలంగా మారి నీలకంఠుడు అయ్యాడు. ఆ విషం వల్ల కలిగిన వేడిని తగ్గించడానికి శివుడు నిద్రపోకుండా దేవతలందరూ ఆ రాత్రి నాట్యం చేస్తూ ఆయన్ని మేల్కొల్పారు. అదే శివరాత్రి జాగరణకు ఒక కారణం. శివపార్వతుల కళ్యాణం. శివరాత్రి అంటే వైరాగ్యాన్ని వీడి పార్వతీదేవిని వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన రోజు. సందేశం: ప్రకృతి అనగా పార్వతి మరియు పురుషుడు శివుడు ఏకమైన రోజు అంటే శక్తి మరియు జ్ఞానం కలిసిన రోజని అర్థం. అందుకే ఈ రోజున చేసే ధ్యానం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. బేడ కన్నప్ప కథ. ఒక వేటగాడు అడవిలో క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి బిల్వ వృక్షం ఎక్కుతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఉండటానికి ఒక్కొక్క ఆకును కిందకి పడేస్తాడు. అది కింద ఉన్న లింగంపై పడుతుంది. అతనికి తెలియకుండానే శివుడికి బిల్వార్చన మరియు జాగరణ జరిగిపోతాయి. చూశారుగా, శివరాత్రి అంటే కేవలం ఉపవాసం, జాగరణ కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుకోవడం. శివం అంటే మంగళకరం. ఈ పవిత్ర రాత్రి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. స్వస్తి.